అందరికీ నమస్కారం. 31 తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? ఇట్లా అమ్మాయే చెప్పేది. నాయనా అవేంటో ఉన్నాయి కదా బీజేపీలో సబ్ కాస్ట్, బజరంగ్ దళ, ఇంకా ఏంటంటే ఉన్నాయా? మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే ఈ బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో అన్నారు. బీజేపీ వాళ్ళు అధికారంలో లేరు ఆంధ్రాలో. అక్కడ ఉన్నది వాళ్ళ సొంత పార్టీ అన్న సంగతి ఆ పెద్ద మనిషి మర్చిపోయాడు. బీజేపీ వాళ్ళు ఫోర్త్ జెండర్ టైపు బస్సులు తగలబెట్టారంటే బీజేపీ వాళ్ళకు వాళ్ళ సొంతదే తగలబెట్టుకోవడం రాదు. వాళ్ళు మళ్ళీ బస్సులు తగలబెట్టేంత సీన్ లేదు బీజేపీ కార్యకర్తలకి. కొడితే కొట్టించుకుంటారు. నేనే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కొడితే కొట్టించుకుంటారు తప్ప తిరిగి కొట్టేంత సీన్ బీజేపీ కార్యకర్తలకు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. కాబట్టి ఆయన బీజేపీ వాళ్ళ మీద చాలా నిందలేశాడు. ఓకే, నేను కూడా బీజేపీ కాబట్టి లాగి బీజేపీలో ఈమె కంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా అన్నారు. సరే, నేను ఆ పెద్ద మనిషికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తాడిపత్రి నుంచి మహా ఉత్తమ మహిళల్ని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేయించండి, మంచి పోస్టులు ఇప్పించండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా ఏంటి? బీజేపీ అన్నది ఓ సముద్రం లాంటిది. ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా మాట్లాడుకోవచ్చు. ఇప్పించండి. తాడిపత్రి పతివ్రతలకు అందరికి ఇప్పించండి. ఎందుకంటే ఆయన పతితాన్ని ముద్రలు వేశారు కాబట్టి మా మీద. తాడిపత్రి పతివ్రతలకి తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణలో బీజేపీలో పోస్ట్ ఇప్పించండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బస్సు గురించి నాకు తెలియదు. ఆ ఫుల్ వీడియోలో ఆయన ఒకటే అన్నారు, నేను కేసు పెట్టాను అని. మేబీ కేసు పెట్టలేరు, ఎందుకంటే బస్సును వాళ్ళే తగలబెట్టుకున్నారు కాబట్టి. ఖచ్చితంగా ఇది ఎవరు తగలబెట్టింది కాదు ఇది. బీజేపీ వాళ్ళకి అంత సీన్ లేదండి. జనసేన వాళ్ళు తగలబెట్టరు. టీడీపీ వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని తగలబెట్టరు. జగన్ రెడ్డి చాలా మంచోడని పొగుడుకున్నాడు కాబట్టి వాళ్ళే సొంతంగా తగలబెట్టుకుంటారు. నాకు బస్సు గురించి తెలీదు. ఆయన నా గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రమే విన్నాను. చాలా సంతోషం అండి. మాధవీలత చిచ్చు పెట్టింటే గనక ఈ చిచ్చు కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా మహిళల మీద చాలా డీసెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశాను. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌ని ముక్కలు చేస్తూ చాలా నీచమైనటువంటి, కుసంస్కారమైనటువంటి భాష, వయస్సుతో కూడా కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనను కూడా నాలో చంపేసిన ఒక పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించే వాళ్ళు సమర్థించుకోవచ్చు. ఆయన పొగిడే వాళ్ళు పొగుడుకోవచ్చు. మాధవీలతని ఇలా తిట్టొచ్చు అనుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు. ఎందుకంటే తల్లికి, చెల్లికి నా తల్లి, చెల్లి, నా ఇంట్లో ఆడది మాత్రమే ఉత్తమ మహిళ, పరాయి వాళ్ళందరూ పతితలు అని భావించే ప్రతి ఒక్కరు ఆయన మాటల్ని పొగుడుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఏమైనా గాని అలాంటి వాళ్ళందరికీ నమస్కారాలండి. నేనే చిచ్చు పెట్టడానికి కారణమయ్యానంటే ఆ చిచ్చుకు అగ్గిపుల్ల రాసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. దాట్స్ ద మోస్ట్ క్రేజియస్ట్ తాడిపత్రి మహిళా మహారాణులకి, పతివ్రతలకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ మీ సంరక్షణకి ఎవరమ్మా బాధ్యులు అని అడిగినందుకు పాపం వారి యొక్క నాకు తెలిసి ఏ మహిళ పోదండి. వీళ్ళ పురోద్బలంతో పోయుంటుంది. నా మాటల్ని ఆ తాడిపత్రిలో ఏ మహిళ తప్పుబట్టే ప్రసక్తే ఉండదని నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తాను. పొలిటికల్ ప్రెషర్స్ వల్ల పాపం పెట్టడానికి పోయుంటారు. అంతకు తప్ప ఏమీ లేదు. సో, ఇన్ కేస్ పోయుంటే గనక ఆ మహిళా మహారాణులకు ధన్యవాదాలు. అమ్మా, మీరు గనక కేసులు పెడితే ఇలాంటివి మరో 100 వీడియోలు చేస్తాను. మరో 100 కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. రాదండి. అదే ఏదో అంటారు, మన బంగారం మంచిదైతే మనం ఎందుకు ఏడవడం అని చెప్పేసేసి ఎప్పుడు రాదు. కాబట్టి నేను ఎప్పుడు నాకు పార్టీ నాకు కుడి పక్కన ఉంటుంది, లేకపోతే మహిళా సంఘాలు నాకు ఎడం పక్కన ఉంటాయి అని చెప్పేసి నేను ఆశపడి ఎప్పుడు ముందడుగు వేయను. మాధవీలత అనే నాకు నా మనసులో ఏమనిపిస్తే ఇది కరెక్ట్, ఇది ధర్మం అనిపిస్తే నేను ఆ మార్గంలో వెళ్తున్నానే తప్ప నాకు ఇంకెవరో సపోర్ట్ వస్తారని కదా. ఐమ్ వన్ వుమెన్ విత్ మోర్ కరేజ్, అంతే.
అది నాకు తెలీదు. అది మీరు అడగాలి. అది మీరు అడగాలి. పార్టీలో ఇంటర్నల్‌గా అంటే నా నోరు ఎందుకండి విప్పిస్తారు దయచేసి. నేను నిజాలు జెప్తాను. మళ్ళీ నిజాలు జెప్పాననుకోండి ఇక్కడ నిజాయితీగా కష్టపడే వాళ్ళకు ఏ పార్టీలో స్థానం ఉండదు. ఒక బీజేపీలోనే స్థానం ఉంటుందని వచ్చాను. ఉంటుంది. ఒక 10% ఉంటుంది. ఆ కారణం చేతనే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరికీ నిజాయితీ పరులుగా ఉండగూడదు. ఇది ఆల్‌మోస్ట్ అన్ని పార్టీలాగే బీజేపీ కూడా పొల్యూట్ అవుతూ వస్తుంది. పూర్తిగా అవ్వలేదు కూడా. పొల్యూట్ అవుతూ వస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎవరికీ అవకాశాలుండవండి. ఇక్కడ పార్టీలో ఎదగాలి అంటే కొంచెం ఒక పర్సెంటేజ్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను పూర్తిగానైతే నేను చెప్పను. సో, సేమ్ లైక్ ఆల్ అదర్ పార్టీస్ లాగా ఇక్కడ డబ్బున్నోళ్ళకి, తలదించినోళ్ళకి, లొంగినోళ్ళకి, వంగినోళ్ళకి మాత్రమే అవకాశాలుంటాయి. అలానే సపోర్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్సిడెంట్‌లొచ్చినప్పుడు కనీసం మా మహిళా మోర్చా కూడా స్పందించదు. ఖచ్చితంగా స్పందించదు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో గూడా వుమెన్ ప్రెసిడెంట్ ఉన్నారు. వారు కూడా స్పందించకపోవడం బాధాకరం. స్పందించాలని నేను ఏనాడు కోరుకోలేదు కాబట్టి నాకు వాళ్ళ మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అయ్యయ్యో! ఒక్క నాకే గాదండి. అయ్యో! నాకే గాదండి. ఏ మహిళకు అన్యాయం జరిగినా సరే బీజేపీలో ఎవరు మాట్లాడరు. మీరు చూడండి. ఏ మహిళకు అన్యాయం జరిగినా గూడా ఎవ్వరు మాట్లాడరు. కాపోతే వెల్ నోన్ ఫేసెస్‌గా ఉన్నప్పుడు ఇప్పుడు నాలాగో ఇంకో ఒకరిద్దరిలాగో ఎవరో వెల్ నోన్ ఫేసులుంటారు కాబట్టి మీడియా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలినోళ్ళకి మా మా గురించే పట్టించుకోవట్లేదంటే మిగిలినోళ్ళ గురించి పట్టించుకుంటారా అన్నది అది అది అందరిని మౌనంగా ఉంటే అన్నీ నడుచుకొని పోతుంటాయి. సిట్యుయేషన్ జరిగినప్పుడు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా! మౌనంగా ఉంటే అన్నీ మర్చిపోతారు ప్రజలు. అదే పేపర్ చదివి రేపు పడేసేస్తే 2 రోజులకి పాతదయిపోయినట్లు న్యూస్ గూడా పాతదయిపోతదని చెప్పేసి, ఆ పాత మూస ధోరణినే ఫాలో అవుతున్నారు తప్ప, పార్టీ యాక్చువల్లీ చాలా ఎవాల్వ్ అయింది. చాలా రెబలిస్టిక్‌గా కూడా తయారైంది కానీ, ఆ రెబలిస్టిక్ నేచర్‌ని ఇంకా మన తెలుగు వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. అంటే ఒక అన్నామలైలాగా అడాప్ట్ చేసుకోలేదు. అడాప్ట్ చేసుకుంటే చాలా బావుండేదేమో. వెరీ అన్‌ఫార్చునేట్. ఇగో నాలాంటి వాళ్ళు స్వయం కార్యకర్తలుగా ముందుకొస్తారు. యాక్చువల్ స్వయం కార్యకర్త అన్న పేరే లేదు. స్వయం స్వయం సేవకులు ఉన్నారు తప్ప స్వయం కార్యకర్త లేరు గానీ, అందుకే నన్ను నేను బీజేపీకి స్వయం కార్యకర్తగా గూడా ప్రకటించుకున్నాననమాట. కాబట్టి వాళ్ళు ఉన్నా, లేకపోయినా నేను పార్టీ కోసం పనిజేయాలనుకున్నా గాబట్టి నేను పనిజేస్తున్నాను అంతే. నేను తీసుకెళ్ళానండి. ఇప్పుడు మీ దృష్టికి ఎవరు తీసుకొచ్చారు? ఫోర్త్ పిల్లర్ అయిన మీడియాకే తెలిసినప్పుడు, ఫోర్త్ పిల్లర్ అయిన మీడియానే ఆయన మాటలన్నీ విన్నప్పుడు, మీరే చెప్తున్నారు చాలామంది స్పందించారు దీని మీద ఆంధ్రాలో కొంతమంది బీజేపీ లీడర్స్ స్పందించారన్నప్పుడు, మరి ఇంతమందికి తెలిసినప్పుడు మరి అందరికీ తెలీదా అండి? పొద్దున్న లేస్తే ఎవరు ఏం మాట్లాడారు? ఎవరు ఏం విన్నారన్నదే గదా! అధికారంలో ఉన్నటువంటి నాయకులు వినేది. విన్నప్పుడు సహజంగా వాళ్ళే స్పందించాలి. ఇప్పుడు నేను పొయ్యి ఒక లెటర్ పట్టుకొనెళ్ళి అడుక్కుంటే, అదింక నేను పార్టీలో పని చేస్తున్నట్లు ఎలా అవుతుంది? నేను అడుక్కునే స్థితి ఏంటి? ఎవరో ఎవరికీ తెలియనటువంటి ఓ కార్యకర్తకి ఇట్లా అన్యాయం జరిగింది అంటే, వాళ్ళు వెళ్లి అడిగితే గూడా తప్పేం లేదు. కానీ ప్రపంచమంతా కోడై కూసేలాగా నిద్ర లేచిన దగ్గర నుంచి ఈరోజు మీడియా అంతా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు బీజేపీ పెద్దలకి ఎవరికైతే ఉందో వాళ్ళకి చెవులు హ్మ్. బూతులొస్తాయి గానీ, చెవులు మూసుకుపోయాయా? లేపోతే కళ్ళు మూసుకుపోయాయా అండి? వినిపిస్తూనే ఉంది కదా! కాబట్టి నేను ఎవరి దగ్గరికి ఎలాంటి అప్పీల్ ఇంతకుముందు తీసుకెళ్ళలేదు. ఇంతకుముందు ఒంటరిగానే పోరాడాను. ఇప్పుడు పోరాడాను. వాళ్ళు కలిసి వచ్చి సపోర్ట్ చేశారనుకో చాలా సంతోషం. ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయే కాదనుకో నేను స్వయం కార్యకర్తగా ఉండిపోతాను. అవును ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయే అనుకున్నారనుకో సంతోషం. రాకపోతే ఏం పర్వాలేదు. అంతే.